వెల్కమ్ లెర్నర్స్. అనాలిసిస్ ఆఫ్ కేటగారికల్ డేటాలో మనకు అట్రిబ్యూట్స్ వస్తుంది. డెఫినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్, డైకోటమీ, మ్యానిఫైడ్ క్లాసిఫికేషను, నొటేషన్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, స్మోకర్స్, నాన్ స్మోకర్స్. ప్రొసెసింగ్ అట్రిబ్యూట్ని మనము ఆల్ఫాబెట్స్లో చూపిస్తాము. ఇవి గ్రీక్ లెటర్స్ చూపిస్తాము. నాట్ ప్రొసెసింగ్ అన్ అట్రిబ్యూట్. క్లాసు అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్, నెగటివ్ ఫ్రీక్వెన్సీస్. పాజిటివ్ అన్ని కూడా ఇట్లా చూపిస్తాము, నెగటివ్ని ఇన్నోటేషన్స్లో చూపిస్తాము. అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఇది స్టాండర్డ్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఒకటి థీరం ఉంది, రిలేషన్స్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. 3 అట్రిబ్యూట్స్ అయినప్పుడు మనం ఈ రకమైన నోటేషన్స్ యూజ్ చేస్తాము. క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ 2 అట్రిబ్యూట్స్, క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ 3 అట్రిబ్యూట్స్. ఇది కన్సిస్టెన్సీ ఆఫ్ అట్రిబ్యూట్స్, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. ఇవి కూడా అడుగున్నారు మనకు. ఇండిపెండెన్స్ అడుగున్నారు, ఇన్కంప్లీట్ డేటా, 2n అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్, criteria for independence of attributes, association of attributes, marks. ఇక్కడ Yule's coefficient of association, limits of Yule's coefficient of association -1 to +1, remarks, perfect positive, perfect negative association. ఇక్కడ Q కి Y కి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా సార్లు మనకు ఉంది. ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమైండ్ అనేది ఈ మొత్తం ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ కానీ మీరు జాగ్రత్తగా చూసుకున్నారంటే పాయింట్స్ వైజ్ ఇచ్చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేలాగా చూడండి. మొత్తము ఈ అట్రిబ్యూట్స్కి సంబంధించి 52 పాయింట్స్ ఉన్నాయి. ఈ CCLMS పోర్టల్లో మీకు డౌన్లోడ్ అయిపోతాయి. నాన్ పారామెట్రిక్ టెస్ట్ చెప్తాను. శాంప్లింగ్ టెక్నిక్స్వి వీడియోస్ ఉన్నాయి నావి. ఇక్కడ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో మనకు 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్: రిప్లికేషన్, ర్యాండమైజేషన్, లోకల్ కంట్రోల్. 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ మామూలుగా ఈ డిగ్రీ సిలబస్లో చూస్తాము. కంప్లీట్లీ ర్యాండమైజ్డ్ డిజైన్, ర్యాండమైజ్డ్ బ్లాక్ డిజైన్, లాటిన్ స్క్వేర్ డిజైన్. ఇక్కడ 2 ప్రిన్సిపల్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాము: రిప్లికేషన్, ర్యాండమైజేషన్. టోటల్ వేరియేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ కాజ్ అండ్ ఎర్రర్. ఇక్కడ 2-వే క్లాసిఫికేషన్ ఉంటుంది. మొత్తం వేరియేషన్ని 3గా డివైడ్ చేస్తాము. ఇక్కడ 4 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాము. చూడండి, రోస్, కాలమ్స్, ట్రీట్మెంట్స్, ఎర్రర్గా చేస్తాము. వీటి మధ్య ఎఫ్ టెస్ట్ చేసుకుంటాము. మీన్స్ వీటికి సంబంధించిన కూడా చాలా సార్లు అడిగి ఉన్నారు మమ్మల్ని. ఎఫిషియన్సీ ఓవర్ సిఆర్డి, ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్ఎస్డి ఓవర్ సిఆర్డి అండ్ ఆర్బిడి. మిస్సింగ్ ప్లాట్ టెక్నిక్ ఈ 2 కేసుల్లోనే వస్తుంది. వాటికి సంబంధించిన టెస్ట్ స్టాటిస్టిక్స్ వాటిని కూడా చూసుకోవాలి. అదేవిధంగా మీకు వైటల్ స్టాటిస్టిక్స్లో డెఫినేషన్, సోర్సెస్, యూసెస్ ఉంటాయి. వీటిలో మనం మామూలుగా డెత్ రేట్స్ అంటారు. ఇది మార్టాలిటీ రేట్స్, బర్త్ రేట్స్, గ్రోత్ రేట్స్. క్రూడ్ డెత్ రేట్ అంటే డెత్స్ బై పాపులేషన్ ఇంటూ 1000. స్పెసిఫిక్ అంటే మన స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ చూస్తాము. ఇక్కడ టోటల్ డెత్స్, టోటల్ పాపులేషన్. కానీ డెత్స్ ఆర్ బేసింగ్ ఆన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కాబట్టి మనం స్పెసిఫిక్ ఏజెస్ ఇక్కడ చూస్తాము. కంపేర్ టు డిఫరెంట్ ఏరియాస్ స్టాండర్డైజ్ డెత్ రేట్ అనేది యూజ్ చేస్తాము. అదేవిధంగా బర్త్ రేట్ అంటే టోటల్ బర్త్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 1000.
ఈ పాపులేషన్‌లో మేల్, ఫీమేల్ పాపులేషన్ 2 ఉంటుంది కాబట్టి, ఫీమేల్ పాపులేషన్ ఈస్ డైరెక్ట్‌లీ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ది బర్త్స్ కాబట్టి, మనం ఇక్కడ జనరల్ ఫర్టిలిటీ రేట్ అంటాము. బర్త్స్ బై ఫీమేల్ పాపులేషన్ తీసుకుంటారిక్కడ. ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ ఇక్కడ ఫీమేల్ పాపులేషన్ అనేది కూడా బర్త్ ఇవ్వగలిగే ఏజ్‌లో ఉండే వాళ్ళదే చూసుకుంటారు కాబట్టి, ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేట్ ఇక్కడ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్ తీసుకుంటాము. అదేవిధంగా ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీస్ వస్తుంది. తర్వాత రీప్రొడక్షన్ రేట్స్ ఇవి గ్రోత్ రేట్స్, రీప్రొడక్షన్ రేట్స్ అంటారు. క్రూడ్ రేట్ ఆఫ్ నేచురల్ ఇంక్రీసు, వైటల్ ఇండెక్స్, క్రాస్ రీప్రొడక్షన్ రేటు, నెట్ రీప్రొడక్షన్ రేటు, లైఫ్ టేబుల్. ఇవి వైటల్ స్టాటిస్టిక్స్‌లో అంటే మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేశాను. ఇందులోనే మనము ఈ లార్జ్ శాంపుల్ టెస్ట్, స్మాల్ శాంపుల్ టెస్ట్ గురించి కూడా డీప్‌గా అప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఎస్వి యూనివర్సిటీ 2019 క్వెషన్ పేపర్‌లో ఇవన్నీ కూడా డిస్కషన్ అయిపోయి ఉన్నది. దీంట్లోనే నేను అప్పుడు టైమ్ సిరీస్ గురించి ఒక ఆహ్, చేశాను ఇది. చూడండి ఇక్కడ టైమ్ సిరీస్, రెగ్యులర్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్, లాంగ్ టర్మ్ వేరియేషన్స్, షార్ట్ టర్మ్ వేరియేషన్స్, సైక్లికల్, సీజనల్ మనకి ఈ 4 మెథడ్స్ ఎస్టిమేషన్ ఆఫ్ ట్రెండ్‌కి ఉన్నాయి. ఇక్కడ 4 మెథడ్స్ ఎస్టిమేషన్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్‌కి ఉన్నాయి. అడిటివ్, మల్టిప్లికేటివ్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వీటి గురించి డీటెయిల్‌గా టైమ్ సిరీస్‌లో డీటెయిల్‌గా ఇవి అడిటివ్ మోడలు, మల్టిప్లికేటివ్ మోడలు ఇవి కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సీజనల్ వేరియేషన్స్ మెటీరియల్ ఇది. అప్లైడ్ స్టాటిస్టిక్స్ సంబంధించి సైక్లికల్ వేరియేషన్స్ ఎట్లా ఉంటాయనేది. పీక్, లో ఇది సీజనల్ సైక్లికల్ వేరియేషన్స్ ఇది. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ లేదా రాండమ్ వేరియేషన్స్ అంటున్నారు. వి కెనాట్ ప్రిడిక్ట్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. గ్రాఫికల్ మెథడ్ జస్ట్ సింప్లీ గ్రాఫ్ గీసేసి దానిలో నుంచి చెప్పడం అనేది గ్రాఫికల్ మెథడ్. ఇది సెమీ యావరేజెస్ అంటే 2 పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ జాయిన్ చేయడం ద్వారా వాటిని ఎక్స్టెండ్ చేయడం ద్వారా మనము ట్రెండ్ కనుక్కునేదని చూస్తాము. మూవింగ్ యావరేజెస్ మెథడ్ ఆడ్ పీరియడ్, ఈవెన్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్ అని ఉన్నాయి. మెథడ్స్ డీటెయిల్‌గా డిస్కస్ చేస్తున్నారు ఇవి. 5 వాల్యూస్ యాడ్ చేస్తాము. ఇక్కడ 4 ఈవెన్ పీరియడ్, ఆడ్ పీరియడ్ ఇది ఆడ్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్. ఆడ్ పీరియడ్ మూవింగ్ యావరేజెస్‌లో 2 ఐటెమ్ మూవింగ్ టోటల్స్ అనేటివి వస్తాయి. తర్వాత మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ఉంది. ఇక్కడ కొంచెం మనము ఈ ట్రెండ్‌ని మెజర్ చేసేదానికి ఉండే అన్ని మెథడ్‌లో మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనేది బెస్ట్ మెథడ్. ఇక్కడ మ్యాథమెటికల్‌గా డేటాలో ఉండే అన్ని వాల్యూస్ యూజ్ చేసి చేస్తాము. ఇక్కడ స్ట్రెయిట్ లైను, పారాబోలిక్ ట్రెండ్ మనం చేస్తూ ఉంటాము. ఇది పారాబోలిక్ ఎక్స్‌ప్రెషను చేస్తూ ఉంటాం ఇది. మామూలుగా నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి పారాబోలా అయితే మనకు 3 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ తర్వాత సీజనల్ వేరియేషన్స్. ఈ సీజనల్ వేరియేషన్స్‌లో మనం ఏం చేస్తామంటే డేటాకి సీజనల్‌గా అరేంజ్ చేసుకొని సీజనల్స్‌కి సంబంధించిన టోటల్స్, యావరేజెస్, సీజనల్ యావరేజెస్ కనుక్కున్న తర్వాత యావరేజ్ ఆఫ్ యావరేజెస్ కనుక్కొని యావరేజ్ బై యావరేజ్ ఆఫ్ యావరేజెస్ ఇంటూ 100 వేస్తే సీజనల్ ఇండిసెస్ వస్తాయి. ఇక్కడ వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి. రేషియో టు ట్రెండ్‌లో మనము ఈ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్‌ని యూజ్ చేసి ట్రెండ్ వాల్యూస్ కనుక్కొని రేషియో టు ట్రెండ్ వాల్యూస్ కనుక్కొని దాని ద్వారా మనము సింపుల్ యావరేజెస్ మెథడ్ ద్వారా సీజనల్ ఇండిసెస్ కనుక్కుంటాము. ఆ తర్వాత రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్ ఉంది. ఒరిజినల్ వాల్యూ బై మూవింగ్ వాల్యూ ఇంటూ 100 వేస్తే రేషియో టు మూవింగ్ యావరేజ్ వాల్యూ వస్తుంది. అలా సింపుల్‌గా మనము అవి కనుక్కోవడం దానికే వాటిని వాడతాం గానీ తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చేస్తాము. లింక్ రిలేటివ్స్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. కాన్స్టెంట్ ట్రెండ్ ఉంది డేటాలో అనుకొని లింక్ రిలేటివ్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ లింక్ రిలేటివ్ మెథడ్‌లో క్యాలిక్యులేషన్ అనేది కొంచెము డీప్‌గా ఫాలో అయి ఉంటది. వాటికి సంబంధించి చేస్తాము. ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషను సిఎస్ఓకి సంబంధించిన విధులు ఇవన్నీ కూడా ఉన్నాయి.
వాటి యొక్క డ్యూటీస్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషను, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ఓ, 41 రీజియన్స్ ఉన్నాయి. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఏరియా స్టాటిస్టిక్స్. అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్కి మెజర్ చేయడానికి 2 మెథడ్స్ మనము ఆల్రెడీ ఒక పేపర్లో వచ్చింది. ఇది ఈల్డ్ ప్రొడక్షను, ట్రెడిషనల్ మెథడ్, ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ అనేది ఆల్రెడీ చూసాం కదా. నాకు ప్రీవియస్ పేపర్లో అది అడుగున్నారు. వారి మెథడు, ర్యాండమ్ శాంప్లింగ్ మెథడ్ డీటెయిల్గా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషను, దీంట్లో మనకు యూజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కము, ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కము, నెట్ అవుట్పుట్ మెథడు, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడు, ఫైనల్ ప్రోడక్ట్స్ మెథడు, ఇట్లా 3 మెథడ్స్గా ఉన్నాయి. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడు, ఫైనల్ ప్రోడక్ట్స్ మెథడు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కము. సిలబస్లో ఉన్నంత వరకే చూసుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పాయింట్స్ ఏమవి. నెక్స్ట్ వైటల్ స్టాటిస్టిక్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. యూజెస్, సోర్సెస్ అనేది ఒక కాన్సెప్ట్గా ఉంటుంది. ఎవరివేర్ వైటల్ స్టాటిస్టిక్స్ ఆర్ యూజింగ్ అనాలిసిస్ ఆఫ్ వైటల్ ఈవెంట్స్. రిజిస్ట్రేషన్ మెథడ్, సెన్సస్ మెథడ్ అనేది వీటిల్లో మళ్ళీ డీజ్యూరీ మెథడ్, డిఫాక్టో మెథడ్ అనే 2 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ మెథడ్లో కూడా సెన్సస్ మెథడ్ అంటే డిఫాక్టో మెథడ్, డీజ్యూరీ మెథడ్. ఇది సెన్సస్. మార్టాలిటీ, క్రూడ్, స్పెసిఫిక్, స్టాండర్డైజ్డ్ డెత్ రేటు, డివైపి. నేను మీకు ఒక సింపుల్గా అవి అక్కడ డిస్కస్ చేశాను. ఒక సిలబస్ అంటే ఇంతే. స్పెసిఫిక్ డెత్ రేటు కంపారిజన్ ఆఫ్ 2 రీజియన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. స్టాండర్డైజ్డ్ డెత్ రేటు, లైఫ్ టేబుల్, మార్టాలిటీ టేబుల్, యూజెస్ ఆఫ్ లైఫ్ టేబుల్, వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ లైఫ్ టేబుల్, ఎక్స్, ఎల్ఎక్స్, డిఎక్స్, యుఎక్స్, టిఎక్స్, క్యాపిటల్ ఎల్ఎక్స్, క్యాపిటల్ టిఎక్స్, ఇనాట్ ఎక్స్, కంప్లీట్ లైఫ్ ఎక్స్పెక్టేషను, క్యూరేటివ్ ఎక్స్పెక్టేషను, సెంట్రల్ మార్టాలిటీ రేటు. వీటి మీద సెంట్రల్ మార్టాలిటీ రేటు మీద చాలాసార్లు అడిగి ఉన్నారు. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అబ్రిడ్జ్డ్ లైఫ్ టేబుల్ అంటే అలా 3 మెథడ్స్ ఉన్నాయి. ఇది కూడా ఇది చాలాసార్లు అడుగున్నారు మనల్ని. పిఎక్స్ సంబంధించి ప్రూఫ్ కూడా ఉంది. కింగ్స్ మెథడ్ ఉన్నారు. క్యూరేటివ్ ఎక్స్పెక్టేషను, కంప్లీట్ ఎక్స్పెక్టేషను. Force of mortality, mx is equal to minus d by dx into log lx. Fertility of population, the food birth rate, general, age specific, total fertility rate. మీకు టేబుల్లో చెప్పేసాను కదా. ఇది ఫార్ములాస్ చూసుకోండి. జనరల్ ఫర్టిలిటీ రేటు, టోటల్ లవ్ బర్త్స్ బై టోటల్ ఉమెన్ చైల్డ్ బియరింగ్ ఏజ్. జనరల్ ఫర్టిలిటీ రేటు యొక్క డిసడ్వాంటేజెస్, ఏజ్ స్పెసిఫిక్ ఫర్టిలిటీ రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, నెక్స్ట్ గ్రోత్ రేట్స్, క్రూడ్ రేట్ ఆఫ్ నేచురల్ ఇంక్రీస్, వైటల్ ఇండెక్స్, సిబిఆర్ బై సిడిఆర్ ఇంటూ 100నే వైటల్ ఇండెక్స్ అంటూ ఉంటారు. ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అయినప్పుడు ఈ బర్త్ డెత్స్ మధ్య రిలేషన్షిప్, గ్రాస్ రీప్రొడక్షన్ రేటు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ చిల్డ్రన్, వాటి యొక్క ఫిమేల్ చిల్డ్రన్. ఇక్కడ 2 పద్ధతుల్లో యూజ్ చేస్తాము. ఇక్కడ ఏఎస్ఎఫ్ఆర్ యూజ్ చేసి కనుక్కునే పద్ధతి ఒకటి ఉంది. CRR is greater than 1 means population increasing. Less than 1 population is considered to be decreasing. 1 అయితే stable. Generally GRR ranges from 0 to 5. Net reproduction rate. Net reproduction rate వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. GRR is the upper bound of NRR అని.
కాబట్టి మనము డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, శాంపుల్ సర్వేస్, టైమ్ సిరీస్, నెక్స్ట్ ఉండేది ఇండెక్స్ నంబర్స్, డిమాండ్ అనాలిసిస్, శాంప్లింగ్ టెక్నిక్స్. ఇండెక్స్ నంబర్స్ సంబంధించి ఆ వీడియోస్ చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇండెక్స్ నంబర్స్ సంబంధించి సిసిఎల్ఎంఎస్లో చేసిన వీడియో ఇది. సింగులర్, ప్లూరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇండికేటింగ్ సంథింగ్. మనము జనరల్గా ఇక్కడ ఇండెక్స్ నెంబరు ఇది ఎట్లా చేస్తామంటే స్టాటిస్టికల్ డివైజెస్, డెఫినేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, ది స్పెషల్ టైప్ ఆఫ్ యావరేజెస్, పర్సంటేజ్ రిలేటివ్, పర్సంటేజ్గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ సేమ్ products with respect to two period, pulse of economy, economic barometers, inflationary deflationary tendencies to find purchasing power of money, economics and business. It is used. Index numbers are deciding for wage policy, increased cost of living, planning in future, demographers, psychologists, health and educational authorities using. These are the limitations of index numbers. The problems in construction of index number, purpose of index number, selection of items, data to be collected, selection of base year. Base year should be taken as 100, it should be a normal year, not too distinct. Type of average to be used, geometric mean is the best average. Selection of appropriate weights. కాబట్టి ఇట్లా అవి ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, వాల్యూ ఇండెక్స్, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, మనకు వాల్యూ ఇండెక్స్ నెంబర్స్ 3 టైప్స్ ఉన్నాయి. P1 అంటే కరెంట్ ఇయర్, P0 బేస్ ఇయర్ ప్రైజు, Q1 అంటే కరెంట్ ఇయర్ క్వాంటిటీ, Q0 అంటే బేస్ ఇయర్ క్వాంటిటీ. ప్రైజ్ రిలేటివ్, క్వాంటిటీ రిలేటివ్, సింపుల్ ఇండెక్స్ నెంబర్, సింపుల్ జామెట్రిక్, అర్థమెటిక్, జామెట్రిక్, హార్మోనిక్ మీన్ ఇండెక్స్ నెంబర్స్. ఈ ఫార్ములాస్ ఇచ్చేసాము. కాబట్టి సిసిఎల్ఎంఎస్లో ఆ వీడియోస్ చూసారంటే హార్మోనిక్ ప్రాబ్లం కూడా చేసుకుంటూ వచ్చాము. ఫార్ములాస్ ఉన్నాయి అన్నిటికీ కూడా, నోట్స్ ఉంది మీకు, రకరకాల క్వశ్చన్స్ కూడా ఇచ్చేసి ఉన్నాము ఇక్కడ. లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ కన్సిడర్స్, లాస్ట్ పేర్ ఇండెక్స్ నెంబర్ కన్సిడర్స్ weights, base year weights as base year quantity consumed as weights. Pashi current year quantities as weights. Marshall Edgeworth వాటన్నిటి యావరేజ్. అదేవిధంగా జామెట్రిక్ మీను వాల్ష్ అనమాట, క్వాంటిటీస్. ఫిషర్ వచ్చేసి జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్పేర్స్ అండ్ పాషిష్ ఫార్ములా. బౌలే, కెల్లీ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసాము, వాటిని డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చేసాను. ఓకే, కాబట్టి సిసిఎల్ఎంఎస్లో ఇండెక్స్ నెంబర్స్ సంబంధించి మొత్తం మెటీరియల్ ఉంది. డిమాండ్ అనాలిసిస్, నాన్ పారామెట్రిక్ టెస్ట్స్, కన్క్లూషను నెక్స్ట్ వీడియోలో చేస్తాను.